దేవుని పిల్లలారా, మనం అనుకుంటాము కదా, ఏదన్నా ఒక కార్యం మన ఇంట్లో జరగాలంటే, ఏదైనా ఒక మంచి శుభకార్యం కావచ్చు, లేక ఏదైనా కానీ మనం కోరుకున్నది మన కుటుంబంలో జరగాలి అంటే, మన జీవితంలో జరగాలనుకుంటే మనం అనుకుంటాము, ఏదో సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మన వంతుగా సొంతంగా మనం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చేటువంటి శ్రేష్టమైన ఒక ఆదరణ ఏంటి అని చెప్పానంటే, నీవు నీ వంతుగా లేకపోతే నీ సొంతంగా నువ్వు ఏది చేసినా కానీ అదంతా ఫలభరితంగా ప్రయోజనకరంగా కనబడదు. ఎందుకు అని చెప్పానంటే, ఏది జరగాలన్నా కానీ, ఏ పని మన కుటుంబంలో, ఏ కార్యం మన కుటుంబంలో జరగాలన్నా కానీ, దేవుని పిల్లలారా, దేవుని యొక్క సహాయం మనకు కావాలి. నిజంగా నేను చెప్తున్నాను, దేవుని సహాయము మనకు కావాలి. దేవుని సహాయము లేకోకుండా మనం ఏది చేయలేము. భక్తులు అంటున్నారు కదా, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటి తిని. దేవుని సహాయము వలన మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ దేవుని సహాయము లేకుండా మానవ ప్రయత్నంగా, మన ప్రయత్నాలుగా మనం ఏది కూడాను సాధించలేమనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటి అని చెప్పారంటే, శక్తి చేతనైనను కాదు, బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ ద్వారానే జరిగింది అని చెప్పారంటే, దేవుడు తన ఆత్మ ద్వారా మనకు జరగవలసిన కార్యాలు మనకు జరిగించి తీరుతాడు. నీవు దిగులు పడకు, నువ్వు భయపడకు, నువ్వు చింతపడకు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయకూడదు. నీవు సంపూర్ణంగా నువ్వు ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటే, ఆయన ఖచ్చితంగా నీ కాడి లేకపోతే నీ యొక్క భారము లేకపోతే నీ యొక్క బరువు ఆయన మీదకి ఎత్తుకొని నిన్ను ఆశీర్వాదకరంగా మార్చ